Hi everyone, welcome back to my channel Spoken English with Lata. Today we will learn about daily use English sentence. I hope these sentences are very helpful for you to speak in English. If you new to the channel, please like, share and comments. Please do support me. మనం ప్రతిరోజు ఉపయోగించే పదాలను మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం. దీని కొరకు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అసలు సబ్జెక్ట్ అంటే ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్లో ముఖ్యంగా 3 పర్సన్స్ ఉంటారు. అవి ఏంటి అనుకుంటున్నారా? చూడండి, చెప్తా క్లియర్గా. దీంట్లో ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఐ, సెకండ్ పర్సన్ వి అంటే మనము, అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి యు, మీరు, యు నీవు. సో ఇలా కూడా అంటాం. అండ్ థర్డ్ పర్సన్ హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది, దే అంటే వారు. ముఖ్యంగా ఈ, షీ, దే ఈ ఇంగ్లీష్ సెంటెన్స్లో మెయిన్ రోల్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి తప్పకుండా. అండ్ వెర్బ్ కోసం వెళ్తే వెర్బ్స్ 3 రకాలు. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 అంటే ప్రెజెంట్, పాస్ట్ పార్టిసిపుల్ అని. వెర్బ్ V1 అంటే ప్రస్తుతం జరుగుతుందని అర్థం. వెర్బ్ 1 అంటే ప్రస్తుతం జరుగుతుందని అర్థం. వెర్బ్ 2 అంటే ఆల్రెడీ జరిగిపోయిందని అర్థం. వెర్బ్ 3 అది కూడా ఆల్మోస్ట్ జరిగిపోయిందని అర్థం. సో ఇక్కడ వాక్ అంటే నడుస్తా అని, వాకుడు అంటే ఆల్రెడీ నడిచాను, వాకుడని ఆల్రెడీ నడిచేసా అని. సో అలాగే ఎంజాయ్డ్, టేక్, టుక్, టేకెన్. టేక్ అంటే తీసుకుంటా అని, టుక్ అంటే తీసుకున్నా అని, టేకెన్ అంటే ఆల్రెడీ తీసేసుకున్నా అని, గో అంటే వెళ్తున్నా అని, వెంట అంటే ఆల్రెడీ వెళ్ళినా అని, గాన్ అంటే వెళ్ళిపోయా అని. సో ఇప్పుడు ఈ వెర్బ్స్ ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఫామ్ ఎలా చేయాలో చూసేయండి. సో ఇందాక మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని చెప్పుకున్న ఫామ్లో సబ్జెక్ట్స్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చూద్దాం. ఐ వాక్ 5 కిలోమీటర్స్ ఏ డే. ఐ వాక్ 5 కిలోమీటర్స్ ఏ డే అంటే నేను ప్రతిరోజు 5 కిలోమీటర్స్ వాక్ చేస్తాను. ఐ ఎంజాయ్ ద మూవీ, నేను మూవీని ఎంజాయ్ చేస్తాను. అదేవిధంగా ఐ టేక్ కాఫీ ఎవ్రీడే. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, టేక్ అనేది వెర్బ్, కాఫీ ఎవ్రీడే అనేది ఆబ్జెక్ట్. ఐ గో టు ద టెంపుల్ రెగ్యులర్లీ, నేను టెంపుల్కి డైలీ వెళ్తాను. సో ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు, గో అనేది వెర్బ్, టు ద టెంపుల్ రెగ్యులర్లీ అంటే ఆబ్జెక్ట్. సో అర్థమైందని అనుకుంటున్నాను. వీటిని మనం నెగిటివ్ సెంటెన్స్లో ఎలా చెప్పాలి అనేది అది కూడా చూసేద్దాం. మన నెగిటివ్లో చెప్పడం ఈజీ. ఆ డోంట్ అనేది యాడ్ చేసేస్తే ముందులో, సో నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఐ డోంట్ వాక్ 5 కిలోమీటర్స్ ఏ డే. సే నేను రోజు 5 కిలోమీటర్స్ నడవను. ఐ డోంట్ ఎంజాయ్ ద మూవీ. ముందు ఐ డోంట్ యాడ్ చేస్తే అయిపోతుంది. ఐ డోంట్ టేక్ కాఫీ ఎవ్రీ డే. ఐ డోంట్ గో టు ద టెంపుల్ రెగ్యులర్లీ. సో నేను డైలీ టెంపుల్కి వెళ్ళను. దీంట్లో మన వెర్బ్స్ చూసుకుంటే ఎంజాయ్, వాక్, టేక్ అండ్ గో. సో వీటిని వెర్బ్స్ అంటారు. రిమైనింగ్ ఉంది కదా, వాటిని ఆబ్జెక్టివ్స్ అంటారు. అర్థమైందా క్లియర్గా? ఇప్పుడు ఈ షీట్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక మనం థర్డ్ పర్సన్లో ఈ షీట్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ షీట్
అనే సెంటెన్స్ ఫార్మేషన్ ప్రతిసారి డిఫరెంట్గానే ఉంటుంది. ఇప్పుడు చూసేద్దాము. షీ వాక్స్ 5 కిలోమీటర్స్ ఏ డే. సో ఇక్కడ షీ వచ్చింది కదా, మనం ఇప్పుడు వెర్బ్స్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఏఎస్ కానీ యాడ్ చేయాలి. సెకండ్ వన్, హీ ఎంజాయ్ ద మూవీ. హీ ఎంజాయ్స్ ద మూవీ. సో ఇక్కడ హీ వచ్చింది కదా, వెర్బ్ పక్కన ఏమొచ్చింది ఎస్. సో అదనమాట. హీ టేక్స్ కాఫీ ఎవ్రీడే. వెర్బ్ పక్కన ఏమొచ్చింది ఎస్. సింపుల్గా చెప్పాలంటే ఈ షీట్ వచ్చినప్పుడు ఎస్ కానీ ఎస్ కానీ గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ అంతే. ఎస్ ఈఎస్ ఐఎస్ అంతే. అలాగే నెగిటివ్ సెంటెన్స్ కూడా చూసేద్దాం. షీ డజంట్ వాక్ 5 కిలోమీటర్స్ ఏ డే. షీ డజంట్ వాక్ 5 కిలోమీటర్స్ ఏ డే అంటే ఇక్కడ మిడిల్లో షీ పక్కన డజంట్ యాడ్ చేసేస్తే నెగిటివ్ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. హీ డజంట్ ఎంజాయ్ ద మూవీ. హీ డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. హీ డజంట్ గో వయా సూర్యాపేట్. సింపుల్గా చెప్పాలంటే ఈ షీట్ వచ్చినప్పుడు పక్కన డజంట్ అనేది యాడ్ చేసేస్తే నెగిటివ్ సెంటెన్స్ అనేది వచ్చేస్తుంది. నిజంగా మీకు అర్థమైతే తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్స్, ఐ ప్లే హాకీ ఎవ్రీడే. నేను రోజు హాకీ ఆడతాను. షీ ఈట్స్ ఎలాట్. ఆమె చాలా తింటుంది. షీ టాక్స్ విత్ ఫ్రెండ్స్ డైలీ. ఆమె డైలీ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది. దే గో టు ద పార్క్ ఎవ్రీడే. వాళ్ళు పార్క్కి ప్రతిరోజు వెళ్తారు. షీ ఈట్స్ ఎలాట్ అంటే షీ వచ్చింది కదా, ఈట్స్కి ఎస్ వచ్చింది. షీ టాక్స్ విత్ ఫ్రెండ్స్ డైలీ. షీ వచ్చింది కదా, టాక్స్ వెర్బ్కి ఎస్ యాడ్ చేశారు. దే గో టు ద పార్క్ ఎవ్రీడే. సో ఇక్కడ ఈ షీట్ రాలేదు కాబట్టి ఏమీ యాడ్ చేయలేదు. ఐ హోప్ యూ అర్థమైందని అనుకుంటున్నాను. నా ద్వారా ఒక 10 మెంబర్స్ ఇలా నేర్చుకున్నా నేను హ్యాపీగా ఫీల్ అవుతా. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. నిజంగా మీకు నచ్చింది అనుకోండి, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేయాలి అనుకుంటున్నా, చేస్తా. తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నాకు 300 సబ్స్క్రైబర్స్ వచ్చారు వితిన్ 1 మంత్లో. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నిజంగా నో వర్డ్స్, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్. చాలా హార్డ్ వర్క్ చేశా, అంతే వీడియో. ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో అంతే, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇట్లా మీ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ లత. నిజంగా మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.